అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే బాబాగారి దివ్యానుగ్రహంతో మనం కోరుకునేటువంటి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా సాయి సమర్థుల పాదాలనంటి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రతినిత్యము బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి కథల రూపంలో అనుగ్రహిస్తున్నారు. ప్రతిరోజులాగా ఈరోజు కూడా బాబాగారు ఒక సంతోషమైన మాటను తెలియజేయబోతున్నారు. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బాబాగారి దివ్య సందేశం ఏమిటో భక్తితో వినేందుకు ప్రయత్నించండి. తల్లి, నీ భయం తొలగిపోయి నువ్వు ఆనందించేటువంటి ఒక మంచి మాటను నీకు తెలియజేయబోతున్నాను. నువ్వు ఏ విషయంలో ఇంతగా భయపడుతున్నావో ఆ విషయంలోనే తొందరలోనే నీ భయం తొలగిపోతుంది. నువ్వు ఏ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ దుఃఖపడుతున్నావో ఇంకా ఆ దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను. తొందరలోనే నీకు అనుకూలమైన మంచి మాటను నేను తెలియజేయగలను. నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు. నువ్వు నాపై ఉంచిన నీ నమ్మకాన్ని నేనెప్పుడూ కూడా వమ్ము చెయ్యను. ఈ సందర్భంలో నీతో ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. కాలం చాలా విచిత్రమైనది. ఒక మాట ఒకరికి దుఃఖాన్ని కలిగిస్తే అదే మాట మరొకరికి ఆనందాన్ని కలిగిస్తుంది. అదుగో అలాగే నేను నీకు మాట ఇస్తున్నాను. నీ విషయంలో నేను అడిగిన వాటన్నింటినీ కూడా నేను నీకు చెయ్యకపోవచ్చు. నువ్వు కోరిన వాటన్నింటినీ కూడా నేను నీకు ఇవ్వలేకను పోవచ్చు. కానీ నిన్ను శాశ్వతమైన కష్టాలకు, బాధలకు నేనెప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టను. నా బిడ్డల బాగోగులు నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు? ఇది నాకు చాలా సంతోషం కలిగించేటువంటి విషయం. మళ్ళీ మళ్ళీ నీతో చెబుతున్నాను, నీకు ఎటువంటి కష్టాన్ని నేను రానియ్యను. నాకు తెలుసు నీ బాధలు ఎలా తొలగించాలో, నీకు సంతోషం ఎలా కలిగించాలో, నువ్వు వినాలి అనుకుంటున్న ఆనందమైన మాటను నీ దాకా ఎలా చేరవేయాలో నీ సాయికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా? మరి నా పైన నమ్మకంతో ఉన్న నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు, ఎందుకు ఇంతగా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీతో మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలా అని నువ్వు నమ్ముతున్నావు కదా. నీ సాయి నీతో ఉండగా ఏ కష్టము, ఎటువంటి ఆపద నీ దాకా రానివ్వను అని నమ్ముతున్నావు కదా. మరి నమ్ముతూ ఉన్న నువ్వు ఎందుకు ఇంతగా దుఃఖపడుతున్నావో, ఎందుకు ఇంత భయపడుతున్నావో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నీ దగ్గరకు ఏ కష్టమైనా రావాలి అనంటే, ఏ ఆపదైనా నిన్ను చేరాలి అనంటే అవన్నీ కూడా ముందు నన్ను దాటి నీ దాకా రావలసి ఉంటుంది. నేను నీకు రక్షణ వలయంగా ఉంటాను అని మాట ఇస్తున్నాను. నేను ఎన్నడూ కూడా కష్టాలకు, బాధలకు, సమస్యలకు నిన్ను అప్పచెప్పను. అందుకే నేను నీకు ధైర్యం కలిగించే విధంగా నువ్వు కూడా ఊహించనటువంటి గొప్ప శుభవార్తను త్వరలోనే నీ ముందుకు తీసుకురాబోతున్నాను. నేను నీతో మాట చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నీకు నమ్మకం ఉన్నప్పుడు నీలో ఉన్న దుఃఖమంతా తొలగిపోతుంది. అందుకోసమే నా పైన నమ్మకంతో ఉండు అని నేను నీతో పదే పదే చెబుతూ ఉంటాను. మరొక మాట ఏమిటంటే, ఎవరో ఏదో చెప్పారు కదా, అది జరగదేమో బాబా అని నువ్వు ఆందోళన చెందవద్దు. ఈ క్షణమే నీ సాయిగా నీతో చెబుతున్నాను. ఆందోళన కలిగించి నిన్ను బాధ పెట్టే వాటన్నిటినీ నీ మనస్సులో నుండి తీసివేయి. నన్ను అడిగావు కదా, అన్నీ నేనే జరిపిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ సాయి వాక్కు బ్రహ్మవాక్కు. నీకు ఏం కావాలో, ఏం చెయ్యాలో, నీ బాబా ఏం చెయ్యబోతున్నారో అవన్నీ కూడా నువ్వు తొందరలోనే చూడబోతున్నావు. మరి నీ జీవితంలోనూ నీ ఇంట్లో జరగబోయే ఈ సాయి లీల ఏమిటో అనుకుంటున్నావా? అది నువ్వు కూడా ఊహించలేవు. ఆ ఆనందాన్ని అందుకునేందుకు ఎదురు చూస్తూ ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది అని మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు.
మనం కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని బాబాగారు చేయగలరు. మనం నమ్మకంతో ఉంటే మన దుఃఖం అనేది తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండమని బాబాగారు మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని పరమార్థాన్ని మన సాయి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక గ్రామంలో సాంబయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సాంబయ్య సాధారణమైన కూలి. అతనికి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. సాంబయ్య వాళ్లకు చాలా కాలం తర్వాత పుట్టడం వల్ల వాళ్ళు వృద్ధులయ్యే నాటికి సాంబయ్య వివాహం చేసుకునే వయసు వాడు అయ్యాడు. సాంబయ్యకు భార్య, 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సాంబయ్య ఒక్కడు కష్టపడి వీరందరినీ కూడా పోషించవలసి ఉంటుంది. వారందరూ చిన్నపిల్లలు. భార్య అత్తమామల్ని చూసుకుంటూ ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు, ఈ కుటుంబం అంతా కూడా సాంబయ్య పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాంబయ్యకు పెద్దగా ఆస్తులు కూడా ఏమీ లేవు. ఉండడానికి ఒక చిన్న ఇల్లు, కొద్దిపాటి పశువులు ఉన్నాయి. అందువల్ల సాంబయ్య జీవనోపాధి కోసం ఆ పశువులతో పాటుగా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద జమీందారుల పొలాలను కవులుకు చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా భగవంతుణ్ణి నిత్యము తలుచుకుంటూ జీవితం గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు సాంబయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఊహించనట్లుగా అతనికి తల తిరగడం, ఛాతిలో నొప్పిగా అనిపించడంతో కొద్దిసేపు ఆ పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. అలా కూర్చున్న సాంబయ్యకు కాసేపటి తర్వాత తనకున్న ఆ అనారోగ్య సమస్య తగ్గిపోవడంతో మళ్ళీ వెళ్ళి పొలంలో పనిచేసుకున్నాడు. ఇలా 10 రోజులు గడిచిన తర్వాత సాంబయ్యకు మళ్ళీ అటువంటి సమస్యే ఎదురయ్యింది. అందువల్ల సాంబయ్య మళ్ళీ అలాగే చెట్టు కింద కూర్చోవడం, కాసేపటి తర్వాత ఆ సమస్య తీరిపోవడం, మళ్ళీ పొలంలోకి వచ్చి పని చేసుకోవడం, ఇది సాంబయ్య చేస్తూ ఉన్నాడు. ఇలా ఒక 2-3 సార్లు జరిగేసరికే సాంబయ్యకు తనకు ఏదో అనారోగ్య సమస్య వచ్చింది అని అర్థమయ్యింది. ఆ అనారోగ్యం ఏమిటో, దానికి ఏం చేయాలో సాంబయ్యకు పాలుపోలేదు. ఇలాగే 4-5 సార్లు జరగడం, అది ఎక్కువగా బాధ పెట్టడంతో సాంబయ్య ఊళ్ళో ఉన్నటువంటి నాటు వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. తన సమస్య అంతా కూడా అతనికి వివరంగా చెప్పి ఏదైనా మంచి ఔషధం ఇమ్మని అతన్ని అడిగాడు. అతను బాగా ఆలోచించి తన అనుభవంతో సాంబయ్యకు కొన్ని ఔషధాలను ఇచ్చాడు. సాంబయ్య సంతోషంగా వాటిని ఇంటికి తెచ్చుకొని ఆ ఔషధాలను సేవించాడు. అలా ఔషధాలు వాడిన తరువాత సాంబయ్యకు ఒక 2 నెలల వరకు అటువంటి సమస్య రాలేదు. దాంతో సాంబయ్య తన కష్టం తొలగిపోయింది కదా అని ఆనందంగా ఉన్నాడు. కానీ మళ్ళీ 2 నెలల తర్వాత సాంబయ్యకు అటువంటి సమస్య రావడంతో ఇలా కాదనుకొని ఆ గ్రామంలోనే ఉన్నటువంటి మరొక వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. తను వాడుతున్నటువంటి ఆ ఔషధాలన్నీ కూడా చూపించి తనకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పమని ఆ వైద్యుడిని అడిగాడు. అందుకు ఆ వైద్యుడు బాగా ఆలోచించి సాంబయ్యతో, నీకు ఏ సమస్య లేదు, నువ్వు బాగా కష్టపడి పనిచేస్తున్నావు కదా, అందువల్ల ఇలా జరుగుంటుంది. నీకు శక్తి రావడానికి, ఇంకా ఈ సమస్య పూర్తిగా తొలగిపోవడానికి నా అనుభవంతో ఒక చక్కని ఔషధాన్ని నీకు ఇస్తాను. ఇది వాడి చూడు, ఇంకా ఎప్పుడూ కూడా నీకు జీవితంలో ఈ సమస్య రాదు అంటూ గంటా బజాయించి ఆ వైద్యుడు కొన్ని మందులను సాంబయ్యకి ఇచ్చాడు. సాంబయ్య సంతోషంతో ఆ మందులు వాడుకున్నాడు. అనుకున్నట్లుగానే సాంబయ్యకు 3 నెలల వరకు మళ్ళీ అటువంటి సమస్య రాలేదు. ఒక 3 నెలలు గడిచిపోతూ ఉన్నది అనగానే మళ్ళీ సాంబయ్యకు అటువంటి సమస్య ఎదురయ్యింది. అంతకుముందు 10 రోజులకు 15 రోజులకు ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు సాంబయ్యకు విపరీతమైన బాధతో పాటుగా వారానికి 3 రోజులకు ఆ సమస్య ఎదురవుతూ ఉన్నది. దాంతో సాంబయ్యకు తనకు ఏదో పెద్ద అనారోగ్యమే వచ్చింది అని గ్రహించాడు. అందుకోసం ఇంకా తప్పనిసరిగా పట్నం వెళితే తప్ప తన సమస్య తీరదు అని భావించి ఒకరోజు ఉదయాన్నే భార్యను దగ్గరికి పిలిచి, నాకు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను, మీరు ఆందోళన చెందుతారని ఇంతకాలం మీతో చెప్పలేదు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు బాగా వృద్ధులు, నాకేదైనా ప్రాణాపాయం కలుగుతుందేమో అని భయపడతారు. అందుకనే ఇంతకాలం మీతో ఈ విషయం గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నేను పట్నం వెళ్ళి వైద్యం చేయించుకొని వస్తాను.
తొందరలోనే ఆరోగ్యంతో తిరిగి వస్తాను. అప్పటి వరకు నువ్వు మన పిల్లలని, నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకో. జమీందారు గారి వద్ద కొంత ధనాన్ని అరువుగా తెచ్చాను. దానిలో నీకు కొంత ధనం ఇస్తాను. నాతో పాటు కొంత తీసుకొని వెళతాను. తొందరలోనే నేను తిరిగి వస్తాను. అప్పటి వరకు నువ్వు, పిల్లలు, నా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ రాత్రి వేళ భార్యకు సర్ది చెప్పాడు సాంబయ్య. తెల్లవారుతూ ఉండగానే సాంబయ్య ఇంట్లో భార్యకు తప్ప ఎవరికీ కూడా చెప్పకుండా కొంత ధనాన్ని తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. సాంబయ్య ఉండేటువంటి గ్రామం నుండి పట్టణానికి వెళ్ళాలి అంటే 4 రోజుల పాటు ప్రయాణం చేయవలసి ఉంటుంది. సాంబయ్య ఎలాగోలాగా దారిలో ఉన్న గ్రామాలలో ఆగుతూ తనకు తెలిసిన దగ్గర ఎడ్లబండిపై ఎవరినైనా అడుగుతూ అలా ప్రయాణం చేస్తూ సాంబయ్య 3వ రోజు సాయంకాలానికల్లా అనుకున్నట్లుగానే పట్టణానికి చేరుకున్నాడు. అలా పట్టణానికి చేరుకున్న సాంబయ్య ఆ పట్టణంలోనే ఊరి వెలుపల ఉన్నటువంటి ఒక పూటకోళ్ల సత్రం ఇంట్లో 1 వారం రోజులు ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి గొప్ప పేరున్నటువంటి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. తనకు కలిగినటువంటి సమస్య అంతా కూడా ఆ వైద్యుడికి పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఆ వైద్యుడు సాంబయ్యని బాగా పరీక్షించి, సాంబయ్య, నువ్వు 1 వారం 10 రోజుల పాటు ఇక్కడే ఉండవలసి ఉంటుంది. నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలి. నిన్ను పరీక్షిస్తే తప్ప నీకు ఉన్నటువంటి అనారోగ్యం ఏమిటో నేను చక్కగా చెప్పడానికి కుదరదు. నిన్ను పరీక్షించాక నీకు మంచి మందులను ఇస్తాను. నీకు ఏ అనారోగ్యం ఉన్నా తగ్గిపోయేటట్లు చేయగలను అంటూ అతనికి ధైర్యవచనాలు చెప్పాడు ఆ వైద్యుడు. వైద్యుడి మాటలకు సాంబయ్య కూడా బాగా సంతోషించాడు. తన అనారోగ్యం తగ్గిపోతుంది అన్న ఆనందంతో ఉన్నాడు. ఇలా 4 రోజులు గడిచిపోయాయి. ప్రతినిత్యము కూడా వైద్యుడు ఎన్నో రకాల పరీక్షలు సాంబయ్యకు చేసేవాడు. అతనికి ఎన్నో రకాల మందులను కూడా ఇచ్చాడు. ఒక రోజున వైద్యుడు సాంబయ్యని పిలిచి విచారంగా, సాంబయ్య, నీతో పాటు ఎవరూ రాలేదా అని ప్రశ్నించాడు. అందుకు సాంబయ్య ఆందోళనగా, నాతో పాటు వచ్చేందుకు నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, నా తల్లిదండ్రులు వృద్ధులు, వారిని చూసుకునేందుకు నా భార్యను అక్కడ గ్రామంలోనే ఉంచాను. ఏం జరుగుతున్నదో చెప్పండి అన్నాడు ఆందోళనతో. అందుకు వైద్యుడు నిట్టూర్పు విడుస్తూ, సాంబయ్య, నీకు హృదయ సంబంధమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి వలన నువ్వు 6 మాసాలు కూడా జీవించడం కష్టమే. ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను బ్రతికించడం మా వల్ల కాదు. నువ్వు ఇక్కడే కాదు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఇటువంటి సమాధానమే వస్తుంది. నీ మంచి కోరుతూ నేను నీకు ఒక చక్కని సలహా చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు కొన్ని మందులను ఇస్తాను. వాటిని వాడుతూ ఉంటే నీ బాధ ఉపశమనం పొందుతుంది. నువ్వు సుఖంగా మరణించేటువంటి అవకాశం కలుగుతుంది. నీ వాళ్లకు తెలియకుండా ఈ మందులను నువ్వు వాడుకున్నట్లయితే ఉన్నంతకాలం హాయిగా సంతోషంగా బ్రతుకుతావు. ఇంతకన్నా నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి అంటూ ఆ వైద్యుడు కొన్ని ఔషధాలను సాంబయ్యకు ఇచ్చాడు. సాంబయ్య వైద్యుడు చెబుతున్న మాటలు వింటూ ఉంటే కళ్ళమ్మట నీరు ధారాపాతంగా వస్తున్నది. ఆయన మాటలు సాంబయ్యకు నెత్తిన పిడుగులు పడ్డట్లుగా అనిపిస్తున్నాయి. తనేమిటి, ఇంకా 6 నెలలు కూడా బ్రతకడా? తన భార్య పరిస్థితి ఏమిటి? వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? మాటలు కూడా సరిగ్గా రాని చిన్నపిల్లలు, తన పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు? తను ఏ అన్యాయం చేశాడు? ఏ పాపం చేశాడు? భగవంతుడు ఇంత శిక్ష తనకెందుకు వేశాడు అనుకుంటూ సాంబయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. చేసేది ఏమీ లేక సాంబయ్య వైద్యుడిచ్చినటువంటి ఔషధాలను తీసుకొని బయటికి నడిచాడు. బయటకు వచ్చినటువంటి సాంబయ్యకు మొత్తం సృష్టి శూన్యంగా అనిపించింది. తన చుట్టూ అంధకారం అలముకున్నట్లుగా ఉంది. తను ఏదో ఎత్తైన ప్రాంతంలో నుండి కింద పడిపోయినట్లుగా, భూమి కంపించినట్లుగా అనిపించింది. ఇప్పుడు తను తిరిగి గ్రామానికి వెళ్ళాలా? వెళితే తన భార్య, తన కుటుంబం అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి? తను ఆరోగ్యంతో తిరిగి వస్తాను అని ఎదురు చూస్తున్న భార్యకు, తనకి ఏం జరిగిందో తెలియని పిల్లలకు, తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో సాంబయ్యకు అర్థం కాలేదు. అందుకనే సాంబయ్య చాలాసేపు ఆలోచించి ఇంకా తను ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళి వారందరినీ బాధ పెట్టడం తనకు ఏమాత్రము మంచిది కాదు. ఆ కుటుంబంతో ఇంకా తనకు రుణం కూడా తీరిపోయింది. కనుక తను తీర్థయాత్రలు చేస్తూ ఏ పుణ్యక్షేత్రంలోనే తన శరీరాన్ని చాలించడం మంచిది అన్న విరక్తితో సాంబయ్య తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి సాంబయ్య తనకు తోచిన దిక్కున తోచిన విధంగా వెళుతూ ఉన్నాడు.
అలా వెళుతూ ఉన్న సాంబయ్య ఆ దారిలో ఉన్న పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను దర్శిస్తూ ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి పూటకోళ్ల ఇళ్లల్లో వారు పెట్టింది ఏదో తినేవాడు. దారిలో ఎవరినైనా అడుగుతూ వారు ఇచ్చింది తింటూ అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. ఏ చెట్టు కిందనో ఏ దేవాలయంలోనో పడుకుంటూ రోజు గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున సాంబయ్య ఒక అడవి దారి గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. సాయంకాలం సూర్యాస్తమయం అవుతూ ఉండగా అక్కడ ఎక్కడైనా పడుకోవడానికి అవకాశం దొరుకుతుందేమోనని సాంబయ్య తొందరగా నడుస్తూ ఉన్నాడు. ఇంతలో సాంబయ్యకు ఒక వ్యక్తి ఏడుస్తూ ఎదురుగా వస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే సాంబయ్య అతన్ని ఆపి, అయ్యా, ఎవరు నువ్వు? చాలా పెద్దవాడిలా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి అంటూ ఆ ఎదురు వచ్చిన వ్యక్తిని ప్రశ్నించాడు. అందుకు ఆ వృద్ధుడు సాంబయ్యను యగాదిగా చూస్తూ, నువ్వెవరు? నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసుకోవాల్సిన అవసరం నీకేమిటి? నాకు కలిగిన కష్టం ఏమిటో తెలుసుకొని నువ్వేమైనా ఆరుస్తావా, తీరుస్తావా అంటూ కోపంగా సాంబయ్యను ప్రశ్నించాడు. అందుకు సాంబయ్య చిరునవ్వుతో, నాకు వచ్చిన కష్టంతో పోల్చుకుంటే నీదేమీ అంత పెద్ద కష్టం కాదులే. అయినా లోకంలో ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు, నవ్వుతూ ఉన్నప్పుడు ఎవరూ పలకరించరు. బాధలో ఉన్నప్పుడే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. ఎందుకంటే అది లోక సహజం కదా, అందుకోసమనే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగాను అన్నాడు సాంబయ్య. అందుకు ఆ వ్యక్తి సాంబయ్యను యగాదిగా చూస్తూ, నా వయసులో సగం లేదు, నువ్వు కూడా నన్ను పరామర్శించేవాడివే. మా ఊరిలో గొప్ప జ్యోతిష్య పండితుడు రాఘవాచారి, ఆయన చెప్పాడు అంటే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఆయన 1కి 3 నా జాతకాన్ని పరిశీలించి మా ముత్తాత, తాత, మా తండ్రిలాగా నేను కూడా 100 సంవత్సరాలు నిండా బ్రతుకుతానని చెప్పాడు. కానీ అదుగో ఆ కనిపిస్తున్న కొంపున్నదే, ఆ కొంపలోని నెల తక్కువ నేలబారు వెధవలు నేను మాసం కూడా బ్రతకను అని నాతోటి చెబుతున్నారు. అనవసరంగా ఆ కొంపలోకి వెళ్ళి లేనిపోయిన బాధను కొని తెచ్చుకున్నాను. బాటసారులకు ఆశ్రయం కోసం ఏర్పడిన ఆ కొంప ఇదిగో వచ్చిన వారిని ఇలా బాధ పెడుతూ ఉన్నది అంటూ ఆ వ్యక్తి గబగబా నడిచి వెళ్ళిపోబోతున్నాడు. అప్పుడు సాంబయ్య ఆ వ్యక్తితో, అయ్యా, ఈ రాత్రి నేను ఉండేందుకు ఇక్కడ ఎక్కడా కూడా ఆశ్రయం లేదు. మీరు చెప్పినటువంటి ఆ గృహం ఎక్కడా అని ఆ వ్యక్తిని అడిగాడు. అందుకు అతను చాలా చిరాగ్గా, ఇదిగో ఈ బాట వెంట వెళ్ళి ఎడం చెయ్యి వైపు తిరిగావు అంటే ఇప్పుడు నేను చెప్పానే ఆ అరిష్ట గృహం నీకు కనిపిస్తుంది అంటూ చాలా కోపంగా తనని తానే తిట్టుకుంటూ నడిచి వెళ్ళిపోయాడు. ఒకవైపు చీకటి పడుతూ రాత్రి అవుతూ ఉన్నది. చేసేది ఏమీ లేక సాంబయ్య ఆ బాటసారి చెప్పినట్లుగానే ఆ దారి వెంట నడిచాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి చెప్పినటువంటి గృహం కనిపించింది. అక్కడ ఎత్తైన పచ్చటి చెట్ల మధ్య సగం పాడుపడిపోయినట్లుగా ఉన్న ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపించింది. అంత రాత్రి వేళ తనకు ఆ ఇల్లు తప్ప మరే ఆశ్రయం లేకపోవడంతో సాంబయ్య ఆ వరండాలోకి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు. కొద్దిసేపటికి కిర్రుమని శబ్దం చేస్తూ ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే సాంబయ్యకు ఒక 1/2 డజనుకు పైగా మరుగుజ్జులు కనిపించారు. వారు సాంబయ్యను ఎంతో ప్రేమగా లోపలికి ఆహ్వానించారు. సాంబయ్య లోపలికి వెళుతూనే ఆ లోపల ఉన్న తీరు తెన్ను చూసి ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. ఆ ఇల్లు లోపలంతా కూడా ఇంద్రభవనంలా ఉంది. బయట చూసే వాళ్లకు పాడుబడిన ఇల్లులాగా ఉన్న అది లోపల మాత్రం అప్పటికప్పుడే తయారు చేసినటువంటి కొత్త ఇల్లులాగా దగదగా మెరుస్తూ ఉన్నది. ఇంతలో చీకటి పడుతూ ఉండడంతో ఆ ఇంట్లో ఉన్న ఒక మరుగుజ్జు తన చేతిలో ఉన్న ఏవో రాళ్లను దీపపు దిమ్మెల మీద, కిటికీ అంచుల మీద పెడుతూ ఉన్నాడు. అవి ఏమిటా అని సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. తాటిపండు సైజులో ఎర్రటివి, ఆకుపచ్చటివి, నీలం రంగు ఉన్న ఆ రాళ్లన్నీ కూడా ఒక వరుస క్రమంలో అమర్చాడు ఆ మరుగుజ్జు. అలా అమర్చిన కొన్ని క్షణాలలోనే ఆ రాళ్లన్నీ కూడా దీపాలలాగా వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుతురులో ఆ ఇల్లంతా కూడా అందం ఇనుమడిస్తూ పట్టపగలులా అనిపించింది. అది చూసినటువంటి సాంబయ్య మరింత ఆశ్చర్యంతో, ఈ రాళ్ళేమిటి ఇలా వెలగడమేమిటి, అంతా విచిత్రంగా ఉన్నది అన్నాడు అక్కడే ఉన్న ఒక మరుగుజ్జుతో. అందుకు ఆ మరుగుజ్జు ఒక విధంగా నవ్వుతూ, బ్రతుకే ఒక చిత్రం, జననం మరణం మధ్య జరిగే ఈ సంఘర్షణ మరొక విచిత్రం అన్నాడు. అందుకు సాంబయ్యకు ఏమీ అర్థం కాకపోయినా పొద్దుటి నుండి నడిచి ఉండటం వల్ల ఆ మరుగుజ్జుతో,
నేను స్నానం చెయ్యాలి, నూతి దగ్గరకు ఎలా వెళ్ళాలి అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ మరుగుజ్జు, నువ్వు నూతి స్నానం చేయవలసిన అవసరం లేదు, తొట్టెలో వేడి నీటి స్నానం చేద్దువు గాని నాతో పాటు రా అంటూ సాంబయ్యను ఒక గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ గది మధ్యలో ఒక అందమైన తొట్టె ఉంది. దాని నిండా గులాబీ రేకులు, పన్నీరు, చక్కగా గోరువెచ్చటి నీళ్లతో అమర్చి ఉన్న ఆ తొట్టెను చూపిస్తూ మరుగుజ్జు, నీకు కావలసినంతసేపు స్నానం చేయి, తర్వాత నువ్వు మా దగ్గరకు వస్తే నీకు కావలసిన ఆహారాన్ని సిద్ధంగా ఉంచుతాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరుగుజ్జు. సాంబయ్య ఎంతో సంతోషంగా ఆ తొట్టిలోకి దిగి తనకు కావలసినంతసేపు స్నానం చేశాడు. తన మనసులో తనే ఆనందిస్తూ ఆ తరువాత స్నానం పూర్తి కాగానే మరుగుజ్జు చెప్పినట్లుగా ఆ మరుగుజ్జులున్నటువంటి మధ్య గదిలోకి వచ్చాడు సాంబయ్య. ఆ గది మధ్యలో అందమైన భోజనాల బల్ల ఉంది. దానిపైన పాత్రలలో ఏవో పదార్థాలు ఉన్నాయి. అవి చూడగానే సాంబయ్యకు నోరూరినట్లుగా అనిపించింది. పొద్దుట నుండి నడిచి అలసిపోయిన సాంబయ్య అక్కడ ఉన్న మరుగుజ్జుతో, నాకు బాగా ఆకలిగా ఉన్నది అనగానే సాంబయ్యను చూసిన ఆ మరుగుజ్జు అక్కడ ఉన్న ఒక కుర్చీ మీద కూర్చోమని చెప్పి అతడికి కావలసిన పదార్థాలన్నీ దగ్గరుండి వడ్డించాడు. చిత్రం ఏమిటంటే సాంబయ్య మనస్సులో ఏం కోరుకుంటున్నాడో ఆ పదార్థాలనే వాళ్ళు కూడా వడ్డించారు. జరుగుతున్న పనులన్నీ కూడా సాంబయ్యకు ఎంతో విచిత్రంగా మాయగా అనిపించాయి. అక్కడే ఉన్న ఒక మరుగుజ్జుతో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ మరుగుజ్జు, ఇక్కడ ఏం జరిగినా కూడా నువ్వు ఎదురు ప్రశ్నించకూడదు, నీకు ఏం కావాలో చెబితే అవి మాత్రమే చేస్తాము అన్నాడు. అందుకు సాంబయ్య, ఇక్కడ ఎన్ని రోజులు ఉండవచ్చు అని ప్రశ్నించాడు. అందుకు ఆ మరుగుజ్జు, నీకిష్టమైనంత కాలం ఉండవచ్చు, ఇది కేవలం బాటసారుల కోసమే మా దొరగారు ఏర్పాటు చేశారు, కనుక నీకు ఏం కావాలో చెబితే అవన్నీ చేస్తాం, కానీ నువ్వు ఎదురు ప్రశ్నలు వెయ్యకూడదు అన్నాడు. అందుకు సాంబయ్య, అలాగా, మీ దొరగారెవరు అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ మరుగుజ్జు, ఇప్పుడే కదా చెప్పాను, ఏ ప్రశ్నలు నువ్వు వెయ్యకూడదు అన్నాడు. అటు తర్వాత భోజనం పూర్తి కాగానే సాంబయ్యకు నిద్ర ముంచుకు వచ్చింది. నేను పడుకునేందుకు చోటు చూపించండి అన్నాడు మరుగుజ్జుతో. అందుకు ఆ మరుగుజ్జు, ఎక్కడో పడుకోవడం ఏమిటి, అదిగో ఆ గదిలో పందిరి మంచం ఉంది, అక్కడ పడుకుందువు గాని నాతో పాటు రా అంటూ లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆ గది మధ్యలో ఒక పందిరి మంచం, గది గోడలన్నిటికీ కూడా అందమైన చిత్రపటాలు, ఒక పక్కగా పెద్ద కిటికీ ఉంది. మరుగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న తెరను తొలగించాడు. పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది. చల్లని గాలి పూల పరిమళాలను మోసుకొని వస్తూ ఉన్నది. అవి చూసినటువంటి సాంబయ్యకు ఎంతో ఆనందము, సంతోషము అనిపించింది. చచ్చేటప్పుడు రాజభోగాలంటే ఇదేనేమో అనుకుంటూ హాయిగా ఆ మంచంపై పడుకున్నాడు సాంబయ్య. అతనికి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి గుర్తొచ్చారు. కానీ చెయ్యగలిగిందేమీ లేక కన్నీరు తుడుచుకుంటూ తన జీవితం ఇంతే అనుకుంటూ ఆ బాధతోనే అలాగే నిద్రపోయాడు సాంబయ్య. తెల్లవారుతూ ఉండగా ఎక్కడో దూరంగా గ్రామంలోని కోడి కూతతో గాని సాంబయ్యకు మెలకువ రాలేదు. నిద్రలేచినటువంటి సాంబయ్య గది బయటకు వచ్చేసరికే అప్పటికే మరుగుజ్జులు నిద్రలేచి ఆ ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఉంచారు. సాంబయ్యకు కావలసినట్లుగా అల్పాహారాన్ని, చక్కటి వేడివేడి పానీయాన్ని తయారు చేసి సాంబయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఆ మరుగుజ్జులు. సాంబయ్య తన పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత ఆ మరుగుజ్జులు సాంబయ్య దగ్గరకు వచ్చి, సాంబయ్య, మేము కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవాల్సి ఉంది, మేము వచ్చే వరకు నువ్వు ఈ ఇల్లంతా కూడా హాయిగా తిరిగి చూడవచ్చు, పై గదిలోకి మాత్రం పొరపాటుగా కూడా వెళ్ళకు, ఈ కింద 24 గదులున్నాయి, ఈ 24 గదులలో ఎన్నో చిత్ర విచిత్రాలున్నాయి, నువ్వు వాటన్నిటినీ కూడా చూస్తూ ఉండు, మధ్యాహ్నం వేళకు మేము తిరిగి వచ్చేస్తాం అని చెప్పి మరుగుజ్జులందరూ పెరటి దారి గుండా బయటకు వెళ్ళిపోయారు. సాంబయ్య వారు చెప్పినట్లుగానే ఒక్కొక్క గదిని తిరిగి చూస్తున్నాడు. ఆ గదిలో ఎన్నో చిత్ర విచిత్రాలు, అవన్నీ చూస్తూ సాంబయ్య తనను తానే మర్చిపోయాడు. అలా సాంబయ్య గదులన్నీ తిరిగి చూసేసరికే మధ్యాహ్నం అయ్యింది. ఆ తరువాత మరుగుజ్జులు సాంబయ్యకు కావలసిన ఆహారాన్ని, స్నానానికి కావలసిన నీళ్లను, ఇలా ఆ రోజంతా కూడా సాంబయ్యకు రాజభోగాలతో జరిగిపోయింది. మర్నాడు సాంబయ్య నిద్ర లేచిన తరువాత మళ్ళీ యథాప్రకారంగా అతనికి కావలసిన ఏర్పాట్లు చేసి మరుగుజ్జులు వెళ్ళిపోయారు. మరుగుజ్జులు అలా వెళ్ళిపోగానే సాంబయ్య ఆ గదులన్నీ మరొక్కసారి తిరిగి చూశాడు. గదులలోని వింతలు, విశేషాలు సాంబయ్యను బాగా ఆకర్షించాయి. కానీ సాంబయ్యతో మాట్లాడేందుకు అక్కడ ఒక్కరు కూడా లేరు.
అలా సాంబయ్య గదులన్నీ కూడా ఒకటికి 2 సార్లు తిరిగి చూసి అందులోని విచిత్రాలకు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. కానీ మేడపైన గదిలో ఏముందో తెలుసుకోవాలని సాంబయ్యకు ఉత్సాహం పెరిగిపోయింది. పైకి వెళ్ళొద్దు అని మరుగుజ్జులు మరీ చెప్పారు. కానీ తన చావు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు లేని భయం పైకి వెళితే మాత్రం ఏం జరుగుతుంది అని ధైర్యంగా నిర్ణయించుకున్న సాంబయ్య 3 వరసలతో ఉన్న ఆ మెట్లెక్కి మేడ పై గది దగ్గరకు చేరుకున్నాడు. ఆ గది ముందు ఉన్నటువంటి ఆ తలుపులన్నీ కూడా బంగారంతో తాపడం చేసి ఉన్నాయి. బలిష్టమైన మనుషులు 2 తోస్తే తప్ప ఆ తలుపులు తెరుచుకోవు. కానీ ఉత్సాహంతో ఉన్న సాంబయ్య చాలా బలంగా ఆ తలుపుని తన శక్తి కొద్దీ తోశాడు. అలా గదిలోకి వచ్చిన సాంబయ్యకు లోపల దృశ్యం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గదంతా కూడా బంగారంతోనూ మణులతోనూ మాణిక్యాలతోనూ తాపడం చేసి ఉంది. గది మధ్యలో అక్కడక్కడ నల్లరాతి అందమైన శిల్పాలు, ఏనుగు దంతాలతో చేసినటువంటి శిల్పాలతోనూ ఆ గది అందం మరింత ఇనుమడించి ఉంది. ఆ గది చూసిన సాంబయ్యకు ఎవరో గొప్ప దొరలు ఆ గదిలో నివసించి ఉంటారు అని అర్థమైంది. ఆ గదిలోనే ఒక మూలగా నేలలోకి మెట్లు కనిపించాయి. అవి చూసిన సాంబయ్యకు మరింత ఉత్సాహం పెరిగి ఆ కింద నేలమాళిగలో ఏముందో తెలుసుకోవాలని గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. ఆ నేలమాళిగ గదిలో కూడా కింద గదులలో లాగా మణులతో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ గది మధ్యలో ఏదో పెద్ద సింహాసనం లాంటి కుర్చీ కనిపించింది. అదేమిటా అని సాంబయ్య జాగ్రత్తగా చూస్తూ ఉండగా ఇంతలో చీకటిలో నుండి ఒక బొంతకాకి వేగంగా ఎగురుతూ సాంబయ్య వైపు వచ్చి సాంబయ్య తలపై బలంగా తన్ని చీకట్లో కలిసిపోయింది. భయంతో సాంబయ్య ఆ కాకి వెళ్ళిన వైపే చూస్తూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక నల్లపిల్లి బలంగా వచ్చి సాంబయ్య గుండెలపై తన్నింది. సాంబయ్య దాన్ని విదిలించి కొట్టాడు. కానీ 1కి 2 సార్లు 3 సార్లు ఆ పిల్లి చీకటిలో నుండి వచ్చి సాంబయ్య గుండెలపై తన్ని తర్వాత చీకట్లో కలిసిపోయింది. అక్కడే ఉన్న ఒక గుడ్లగూబ సాంబయ్య వంకే చూస్తూ భయంకరంగా అరుస్తూ ఉన్నది. ఇంతలో చీకట్లో నుండి మరొక తీతువు పెట్ట వచ్చి సాంబయ్య తల చుట్టూ తిరుగుతూ 3 సార్లు బాగా తీవ్రంగా అరవడం మొదలుపెట్టింది. అవన్నీ చూసిన సాంబయ్యకు భయం కలిగి వెంటనే అక్కడ నుండి రావాలని వెనుతిరిగాడు. అయితే ఒక భీకరమైన స్వరము సాంబయ్యను ఉద్దేశించి, ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? ఇంత దూరం వచ్చి నా మృత్యు శాసనం ఏమిటో తెలుసుకోకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నువ్వు 30 ఏళ్లకు ఇదే రోజు చనిపోబోతున్నావు. ఈ విషయాన్ని తెలుసుకో అని చెప్పింది ఆ స్వరం. క్షణకాలం పాటు ఆగిన సాంబయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. మళ్ళీ కూడా ఆ స్వరం వచ్చిన వైపు, ఆ కుర్చీ ఉన్న వైపు చూశాడు సాంబయ్య. సాంబయ్య ఆనందానికి అంతు లేకుండా పోయింది. అదే ఆనందంతో చాలాసేపు అక్కడే పొర్లిగింతలు పెట్టాడు. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా గబగబా ఆ మెట్లెక్కి గది బయటకు వచ్చాడు. అప్పటికే మరుగుజ్జులందరూ కూడా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని గది బయట సాంబయ్య కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషంతో బయటకు వచ్చిన సాంబయ్యను చూసిన మరుగుజ్జులు, ఏం సాంబయ్య, నీకు మృత్యు శాసనం తెలిసిందా? నీకు మరణం ఎప్పుడో తెలిస్తే నీకు భయం కలుగుతుంది కదా, నీకు భయం వేయడం లేదా? నువ్వేమిటి ఇంత సంతోషంగా ఉన్నావు? మనిషికి తను ఎప్పుడు చనిపోతానో తెలిస్తే బ్రతికి ఉన్నంతకాలం నరకమే కదా, మరి నీకు చావు విషయం తెలిసింది, నీకు భయం వేయడం లేదా అని ప్రశ్నించారు మరుగుజ్జులు. వారి మాటలకు సాంబయ్య పగలబడి నవ్వుతూ, నాకు ఏమాత్రం భయం లేదు, నాకు నా మృత్యు శాసనం తెలిసి ఆనందం కలుగుతున్నది. భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మరణించవలసిందే. మన మరణం ఎప్పుడు వస్తుందో తెలిసినప్పుడే మనిషికి భయము, భక్తి, ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అలాగే నా మృత్యువు ఎప్పుడు వస్తుందో చెప్పి నాకు ఎంతో మేలు చేశారు. మీ మేలు జన్మ జన్మలా మర్చిపోలేను. నేను మీకు సదా రుణపడి ఉంటాను అంటూ ఎంతో సంతోషంతో ఆ మరుగుజ్జులకి చెప్పాడు సాంబయ్య. అందుకు మరుగుజ్జులు సాంబయ్యకు కృతజ్ఞతలు చెబుతూ, సాంబయ్య, ఇప్పటి వరకు కూడా మేము లక్షల మంది బాటసారులకు నిస్వార్థంగా సేవలు చేశాము. అందరికీ కూడా ఆ గదిలోకి వెళ్ళొద్దు అని మరీ హెచ్చరించేవాళ్ళము. కానీ కొంతమంది బాటసారులు అత్యుత్సాహముతో ఆ గదిలోకి వెళ్ళి మృత్యుశాస్త్రం తెలుసుకొని బాధతో ఏడుస్తూ విరక్తితో ఇక్కడ నుండి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వాళ్ళు వెళ్ళిపోవడం మాకు కూడా బాధ కలిగించేది. కానీ మేమేమీ చెయ్యలేము. ఈ గదిలో నుండి మృత్యుశాస్త్రం తెలిసి కూడా
ఆనందంతో ఎవరు బయటికి వస్తారో వాళ్ళ వల్ల మాకు మేలు జరుగుతుంది అని మా దొర మాతో చెప్పాడు. ఇన్ని సంవత్సరాలకు నీ వల్ల మాకు విముక్తి దొరికింది, నీకు అంతా మేలే జరుగుతుంది అంటూ మరుగుజ్జులు సాంబయ్యను ఆశీర్వదించి క్షణంలోనే మాయమైపోయారు. వాళ్ళు అలా మాయమైపోగానే ఆ గృహం కూడా మాయమైపోయింది. సాంబయ్య అక్కడ ఉన్నటువంటి చెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. తనకు ఇంకా 30 ఏళ్ల ఆయుష్ ఉంది అని తెలిసిన సాంబయ్య ఎంతో సంతోషంతో ఆ గృహంలోనే తనకు సేవలు చేసిన మరుగుజ్జులకు కృతజ్ఞతలు చెప్పి తన కుటుంబంతో గడిపేందుకు సంతోషంగా ఇంటి దారి పట్టాడు సాంబయ్య. మనకు బాబాగారు చెప్పేటువంటి సత్యం ఇదే. ఒక మాట ఒకరికి ఆనందం కలిగిస్తుంది, మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తుంది. కాలం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. నీ కాలం కూడా సంతోషంగా మారేందుకు ఎంతో సమయం పట్టదు. ఆశతో ఆసక్తితో ఎదురుచూడు, ఆధ్యాత్మిక జీవితం గడుపు, నీకు మేలు జరుగుతుంది అంటూ బాబాగారు కథ రూపంలో చక్కని సందేశాన్ని అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.